Okay, today topic is polynomials. Okay, see all of here. ఇక్కడ polynomial. Poly means what? Poly means poly. Next nomials. ఒకసారి ఇక్కడ రాస్తాను దాని మీనింగ్. ఓకేనా? పాలీ అంటే మెనీ అనమాట. ఓకే, నెక్స్ట్ నామియల్స్ అంటే టర్మ్స్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్. డెఫినేషన్ చూద్దాం. In an algebraic expression, involved variables and constants. In this variables contain non-negative integral powers. Okay, non-negative integral powers. This is called polynomial. This is called polynomial. అర్థమైంది అనుకుంటా ఇక్కడ వరకు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇది కూడా ఒక పాలినామియలే. ఓకే, ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్. అంటే పాలినామియల్స్ని మళ్ళీ సబ్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఏవంటే బేస్డ్ ఆన్ టర్మ్స్, బేస్డ్ ఆన్ డిగ్రీ. ఓకే, ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా అనవచ్చు. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్. క్వాడ్రాటిక్ పాలినామియల్ నాట్ ఈక్వేషన్. ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటేనే ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ ఏ కామా బి కామా సి అనేటివి కాన్స్టెంట్స్. ఓకే, కాన్స్టెంట్స్. నెక్స్ట్ ఎక్స్ కామా ఫర్ ఎగ్జాంపుల్ వై వాడితే వై, జెడ్ ఇవి వేరియబుల్స్. ఓకే, వీటికి వేరియబుల్స్కి ఎప్పుడైనా నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ పవర్ లేకుండా ఉంటే వాటిని పాలినామియల్ అనొచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ అంటే బి. ఓకే, దీని ఈ విధంగా ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ. అంటే ఏ కామా బి అనేటివి ఏంటంటే కాన్స్టెంట్స్ మీన్స్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఏవో నెంబర్స్ ఉంటాయి, ఏవైనా ఉండొచ్చు, రూట్ వాల్యూస్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఓకే, అర్థం అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ వేరియబుల్స్కి కాన్స్టెంట్స్ మల్టిప్లై అయినప్పుడు దీన్ని కాన్స్టెంట్ అనొద్దు, కోఎఫిషియంట్ అనాలి. సింగిల్గా ఇక్కడ సి ఉంది కదా, దీన్ని మాత్రం కాన్స్టెంట్ అనాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ సి అని అనలేం, డైరెక్ట్గా కాన్స్టెంట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ ప్లస్ 1/x. ఎప్పుడైనా డినామినేటర్లో ఎక్స్ వచ్చిందనుకో అది పాలినామియల్ కాదు. ఎందుకు కాదంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ x⁻−1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x² రాసుకున్నా కూడా ఇది కూడా పాలినామియల్ కాదు. ఓకే, ఇది కూడా పాలినామియల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ √x రాసిన ఇది పాలినామియల్ కాదు. ఓకే, ఎలా అంటే x⁻1 ఇక్కడ x⁻1/2. ఓకే, 1/2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/10 ఉంది. 1/10 ఏమని రాసుకోవచ్చు అంటే 10⁻−1 అని రాస్తాం. అంటే మైనస్ పవర్ ఉండొద్దు. ఓకే, ఇక్కడ మైనస్ ఏం లేదు అని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటే, ఓకే, ఈ విధంగా ఉంటే ఇది కూడా పాలినామియల్ కాదు. ఓకే, ఇది మళ్ళీ పాలినామియల్స్ సబ్ డివైడ్ ఇంటూ 2 టైప్స్గా డివైడ్ చేసిండ్రు. అవి ఏంటంటే బేస్డ్ ఆన్ టర్మ్స్, బేస్డ్ ఆన్ డిగ్రీ. అవి చూద్దాం ఒకసారి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇదో క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫార్ములా. అదే ax ప్లస్ b ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ax ప్లస్ b అంటే లీనియర్ పాలినామియల్ జనరల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ax³ ప్లస్ bx ప్లస్ c ఇది క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది అయిపోయినాక కొన్ని ఇంకా ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. సరేనా, చూడండి. ఇది బేస్డ్ ఆన్ టర్మ్స్. ఇక్కడ బేస్డ్ ఆన్ డిగ్రీ మీన్స్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్. ఓకే, డిగ్రీ. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ బేస్డ్ ఆన్ టర్మ్స్. ఫస్ట్ ఏదంటే మోనామియల్. ఓకే, నెక్స్ట్ బైనామియల్. ఓకే, నెక్స్ట్ ట్రైనామియల్. ఓకే, ఇవి మోనామియల్కి ఎగ్జాంపుల్ XYZ. మోనామియలే. డిగ్రీ ఎంత అంటే 1 అని చెప్పాలి. ఎందుకు సార్ అంటే 1 1 1 పవర్ 1 అన్ని 3 ఉన్నాయి కదా. 1 + 1 2, 2 + 1 3. ఓకే, పవర్ 3 ఉంది కదా. డిగ్రీ ఎంత 3. ఇది ఓన్లీ 1 టర్మే అన్ని మల్టిప్లై ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకొకటి 2x². ఇది కూడా మోనామియలే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ √2x⁴. ఇది కూడా మోనామియల్. ఓకే, బైనామియల్ ఎగ్జాంపుల్ XY + Z. ఇది బైనామియల్. ఓకే, డిగ్రీ ఎంత అంటే 2. ఇది డిగ్రీ ఎంత అంటే దీనికి డిగ్రీ ఎంత అంటే 4. దీనికి డిగ్రీ ఎంత అంటే 2. ఓకే, నెక్స్ట్ x + x⁴ + x³ ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ XYZ + Z³ ఇలా కూడా డిగ్రీ ఎంత అంటే 3 అని చెప్పవచ్చు. ఇక్కడ 3, ఇక్కడ 3. ఇక్కడ డిగ్రీ ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత అంటే 4. ఓకేనా, ఎప్పుడైనా ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామంటే =0 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయినా సరే. అంటే ax + b. ఇది ఎక్స్ప్రెషన్. అదే ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటే
ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. దీన్ని లీనియర్ ఈక్వేషన్ అని కూడా అనవచ్చు. ఇదో లీనియర్ పాలినామియల్, ఇదో లీనియర్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ట్రైనామియల్. ఓకే, వన్స్ చెక్ ఈ వీడియో. ఓకే, డన్. ట్రైనామియల్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఓకే, డిగ్రీ ఇడ 3 ఇడ 1 ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 2y క్యూబ్ ప్లస్ జెడ్ పవర్ జెడ్ 4z. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. 4z ప్లస్ 9. ఓకే, ఇక్కడ ఓన్లీ ట్రైనామియల్ కాబట్టి 3 రావాలి, 4 రావద్దు. ఓకే సార్, యాడింగే వాడాలంటే నో ప్రాబ్లం, సబ్ట్రాక్షన్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా, యాడింగ్ అని ఒకటే ఉండదు, యాడింగ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వాడుతున్నాం ఇక్కడ. నెక్స్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీలో 3 టైప్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్, లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి. ఓకే, డిగ్రీ వేరియబుల్కి డిగ్రీ చూసుకోవాలి. డిగ్రీ హైయెస్ట్గా 1 ఉంది, అంతే. 1 ఉండేవి ఏమైనా లీనియర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. డిగ్రీ అన్నిటికి 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఓన్లీ ఎక్స్ కూడా లీనియర్ అనవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ మైనస్ ఎక్స్ కూడా లీనియర్ అనవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఓన్లీ లీనియర్లో ఇప్పుడు మరి ట్రైనామియల్ ఎక్కువ టర్మ్స్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది మనకు, బై క్వాడ్రటిక్. ఇక్కడ మల్టీనామియల్. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 9. ఓకే, 1 2 3 4 3 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉంటే మల్టీనామియల్. ఓకే, 4 అని కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇది లీనియర్, ఇవన్నీ లీనియర్. నెక్స్ట్ వై క్యూబ్ ఒకటి సింగిల్గా ఉన్న లీనియరే. సరే, వై క్యూబ్ ప్లస్ వై ఉన్నా కూడా, సారీ ఇక్కడ డిగ్రీ 1 ఉండాలి కదా, ఓన్లీ వై. ఓకే, వై ప్లస్ జెడ్. ఓకే, ఈ 2 టర్మ్స్ ఉంటేనో బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. కానీ డిగ్రీ ఏడైనా పవర్ 1 ఉంది, అన్నమాట. అర్థం చేసుకోవాలి, పవర్ ఎంత ఉంది, 1 ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్వాడ్రటిక్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ ఫార్ములా ఏంటంటే క్వాడ్రటిక్ పాలినామియల్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది డిగ్రీ హైయెస్ట్ ఎంత ఉంది, 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే హైయెస్ట్ ఉన్నది డిగ్రీ ఎక్స్పోనెంట్. ఓకే, ఇండెక్స్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. దీనికి ఎగ్జాంపుల్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 3. ఓకే, జెడ్ స్క్వేర్ ఓన్లీ అని కూడా అనొచ్చు. ఇక్కడ ట్రైనామియల్ ఉంది, ఇదో క్వాడ్రటిక్, డిగ్రీ హైయెస్ట్ 2 ఉంది. ఇక్కడ బైనామియల్ ఉంది కానీ డిగ్రీ మాత్రం 2, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రటిక్. ఇది డిగ్రీ 2 ఉంది కానీ మోనామియల్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి క్యూబిక్ పాలినామియల్. ఓకే, క్యూబిక్ పాలినామియల్ అంటే ఎగ్జాంపుల్ జనరల్ ఫార్ములా ఏంటి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకే, క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫార్ములా. ఫస్ట్ లీనియర్ ఏఎక్స్ ప్లస్ బి, నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, నెక్స్ట్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ డిగ్రీ హైయెస్ట్ ఉండేది ఉండాలి, ఓన్లీ ఎక్స్ క్యూబ్ అయినా కూడా క్యూబికే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై ప్లస్ జెడ్ ఉన్నా కూడా క్యూబికే. ఓకే, నెక్స్ట్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నా కూడా డిగ్రీ హైయెస్ట్ ఏది ఉంది, ఈ రెండిట్లో క్యూబ్ అంటే 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. ఓకేనా, కానీ టర్మ్స్ పరంగా చూస్తే బైనామియల్, ఇక్కడ టర్మ్స్ పరంగా చూస్తే మోనామియల్, ఇక్కడ టర్మ్స్ పరంగా చూస్తే ట్రైనామియల్.
ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇంకోటి ఉంటుంది, కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏం లేదండి. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే సింపుల్గా డిగ్రీ 0 ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2 పక్కల ఇది కాన్స్టెంట్ పాలినామియల్. డిగ్రీ ఎంత ఉన్నట్టు x⁴0 తీసుకోవచ్చు. x⁴0 ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనం ఏ దానికి పవర్ ఉన్న 0 ఉంటే, ఏ దానికి పవర్ 0 ఉంటే అది ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అది ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ a⁴m బై a⁴n, దాన్ని ఏమని రాసుకోవచ్చు, a⁴m - n అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమని తీసుకుంటున్నా అంటే m ఈజ్ ఈక్వల్ టు n అని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుందంటే a⁴m - m అని రాయచ్చు. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసి a⁴m బై a⁴m, ఇది క్యాన్సల్ అయిపోతే 1 అనమాట. ఓకే, అప్పుడు m - n అంటే 0, అంటే 0, a⁴0 అన్న కూడా 1. ఓకే, ఇట్లా చేసిన ఒకటే, ఇలా చేసిన ఒకటే. ఇప్పుడు ఇది ఏంటంటే కాన్స్టెంట్ పాలినామియల్. డిగ్రీ ఎంత అంటే 0. కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0 ఎప్పుడైనా. ఓకే, కాన్స్టెంట్ పాలినామియల్ అనేది డిగ్రీ ఎంత 0. ఓకే, ఇవి 2, 3, 5, 6 ఏవైనా కాన్స్టెంట్ పాలినామియల్సే. 1/2 కాన్స్టెంట్ పాలినామియల్ అంటే కాన్స్టెంట్ పాలినామియల్. దీనికి పక్కన x⁴0 ఇంటూ చేస్తే నో ప్రాబ్లం. x⁴0 పవర్ నెగిటివ్ ఉండొద్దు అంతే, నెగిటివ్ ఉండకుంటే అది పాలినామియలే. ఓకే, నెక్స్ట్ జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఆల్ కోఎఫిషియెంట్స్ ఆర్ జీరోస్. ఓకే, ఆల్ కోఎఫిషియెంట్స్ అండ్ ఆల్సో కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది జీరో పాలినామియల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ a = b = c = 0 తీసుకుంటే ఇది జీరో పాలినామియల్. ఓకేనా, ఇది ఒక్కటే అని కాదు, ఏ దానికైనా సరే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ 0 తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే జీరో పాలినామియల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, జీరో ఆఫ్ ది పాలినామియల్. జీరో ఆఫ్ ది పాలినామియల్. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఇక్కడ చూడండి, జీరో ఆఫ్ ది పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు x+2 ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు x = -2. ఈ +2 అటు సైడ్ అయితే -2. ఇది జీరో ఆఫ్ ది పాలినామియల్. ఈ x+2 అనేది ఒక పాలినామియల్, దాని యొక్క జీరో ఏదంటే -2. ఓకేనా, ఏదైతే ఈ -2 x+లో పెడితే -2 + 2 = 0 వస్తుందో దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఎప్పుడైనా జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఇది ఒకటే అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ x - 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే x = 8 వస్తాయి. ఇది కూడా జీరో ఆఫ్ ది పాలినామియల్స్. ఇలా ఉంటాయి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఫార్ములా తీసుకుంటే ax + b = 0, x = -b/a. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఉన్నప్పుడు. దాంతోపాటుగా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తా. కోఎఫిషియెంట్స్కి జీరోస్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా, అర్థం చేసుకోవాలి. relation between coefficients and zeros. ఓకే, దీనికి ఒకసారి చూడండి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను సింపుల్గా. ఏముండదు, జస్ట్ ఎక్స్టెండింగ్. ఇప్పుడు చూడండి ax + b ఉంది. ax + b = 0 అయితే సమ్ ఆఫ్ జీరోస్,
దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? పవర్ ఎంత ఉంది? 1 ఉంది. పవర్ 1 ఉంటే జీరోస్ కూడా ఎంత ఉంటుంది? పవర్ 1 అంటే డిగ్రీ 1. డిగ్రీ 1 ఉంటే జీరోస్ కూడా ఒకటే ఉంటుంది. ఆల్ఫా జీరోస్ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టాతో డినోట్ చేస్తాం. కానీ ఇది ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఓన్లీ డిగ్రీ 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 జీరో ఉంటుంది. డిగ్రీ 1 ఉంటే జీరోస్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఇది ఆల్ఫా అనేది 0. దీన్ని ఇట సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం 0 రావాలి. ఓకే, నెక్స్ట్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది అనుకుంటే ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఇప్పుడు ఏంటంటే డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. అంటే జీరోస్ ఎన్ని ఉంటాయి? ఆల్ఫా కామా బీటా జీరోస్. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ ఏది? మైనస్ b/a ఫార్ములా. ఓకే, అది ఎలా వచ్చిందో తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ax³ ప్లస్ bx ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఇది ఉంది. జీరోస్ ఎన్ని ఉన్నట్టు ఇక్కడ? ఆల్ఫా, బీటా, గామా. ఓకే, జీరోస్ ఇవేవి జీరోస్. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a. నెక్స్ట్ ఏదానికైనా ఫస్ట్ మైనస్ b/aనే. ఇంకా నెక్స్ట్ ఆల్ఫా బీటా, నెక్స్ట్ బీటా గామా, గామా ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/a. ఫస్ట్ b/a, నెక్స్ట్ c/a మైనస్ d/a. నెక్స్ట్ ఇంకోటి ఉంటే e/a. ఓకే, ఇది దీన్ని సమ్ ఆఫ్ జీరోస్ అంటాం. ఇదో సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓన్లీ ఇదో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్, ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఓకేనా, ఇది రిలేషన్. ఒక ప్రాబ్లం దానికి తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే ఒకటి ఫ్యాక్టర్స్ నార్మల్ మెథడ్ ఉంది, ఒకటి ఓకే నార్మల్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒకటి ఫార్ములా మెథడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ ఒకటి గ్రాఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ మెథడ్లో మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నార్మల్ మెథడ్ దాన్ని ఫ్యాక్టర్స్ మెథడ్. ఓకే, ఫ్యాక్టర్స్ మెథడ్ దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత? ఏం లేదంటే 1. ఓకే, ఈ 1 ఇంటూ ఇలా లాస్ట్ అంటే ప్లస్ 1 కదా. ఇక్కడ ఈ లాస్ట్కి ఏముంది? +4 ఉంది. ఓకే, +1 ఇంటూ +4 +4 అనమాట. ఓకే, ఒకసారి వీడియో చెక్ చేస్తా. ఓకే, +4. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇంటూ చేస్తే దీన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలంటే ఇంటూ చేసి మళ్ళీ +4 రావాలి, మళ్ళీ యాడ్ చేస్తే -4 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. నేనేం తీసుకుంటాను అంటే -2 ఇంటూ -2 తీసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, 2 ఇంటూ 2 4 అవుతుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4. ఈ -2 -2ని యాడ్ చేస్తే -4, ఇంటూ చేస్తేనే +4. ఓకే, ఇదే వచ్చేసింది మనకు. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x² మైనస్ 2x మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీస్తే x -2. ఓకే, ఇక్కడ ఏం తీయచ్చు? -2 కామన్ తీస్తే x -2 ఈజ్ ఈక్వల్ టు 0. x -2 x -2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈక్వల్ టు 2 కామా ఒకసారి 2 వచ్చింది, ఇంకోసారి కూడా 2 వచ్చింది. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 2a, బీటా ఈక్వల్ టు 2a. ఓకే, ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ జీరోస్ మనకు తెలుసు ఫామ్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అని చెప్పాము. b అంటే ఇది a, ఇది b, ఇది c, -b/a. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ మైనస్ b/a. b ఎంత? -4. ఓకే, బై a అంట 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/1 అంటే 4. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఎంత? 2 + 2 ఎంత? 4a. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే అప్పుడు నెక్స్ట్ ఆల్ఫా -2 బీటా కూడా -2.
+2 +2 2 × 2 4. ఓకే, మళ్ళీ ఈ కోఎఫిషియన్స్ రిలేషన్ చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే C/A. సి ఎంత ఉంది ఇక్కడ? సి అంటే ఎంత? 4. 4/A అంటే ఎంత? 1. 4/1 అన్న 4A. ఓకేనా? ఇలా అనమాట రిలేషన్. ఇది ఫ్యాక్టర్స్ మెథడ్. ఓకే, ఫ్యాక్టర్స్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయడం, నార్మల్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం, రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియన్స్ అండ్ జీరోస్. లాంగ్ డివిజన్ కూడా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు అయితే ఇదైతే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.